జవాన్తో హిందీ చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న దర్శకుడు అట్లీ ప్రస్తుతం ఆయన బేబీ జాన్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. అట్లీ లుక్పై కపిల్ శర్మ విమర్శలు చేస్తూ దర్శకుడిని అవమానించేలా వ్యవహరించాడు. కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు వాళ్ళు అట్లీ ఎక్కడా అని అడుగుతారా అని కపిల్ ప్రశ్నించాడు. అతడి మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకు ఈ ప్రశ్న తనను అడుగుతున్నారో తనకు అర్థమైందని చెప్పారు. ప్రశ్నకు సమాధానం ఒక్కటే అని, టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదని అట్లీ బదులిచ్చారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్కు తాను కృతజ్ఞతలు చెప్పాలన్నారు. తొలిసారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కేవలం తన స్క్రిప్ట్ గురించే ఆలోచించారు తప్ప అట్లీ ఎలా ఉన్నాడు అని చూడలేదని తెలిపారు. తన కథపై నమ్మకం ఉంచి తన తొలి చిత్రానికి నిర్మాతగా చేశారు కాబట్టి ప్రపంచం కూడా మన వర్క్నే చూడాలి, రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేయకూడదు అని అట్లీ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. కపిల్ శర్మ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. షోకు ఆహ్వానించి ఈ విధంగా అవమానించడం ఏమీ బాగాలేదని మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం బేబీ జాన్. క్యాలెస్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అట్లీ కథ అందించారు. కోలీవుడ్లో విజయాన్ని అందుకున్న తేరీ చిత్రానికి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతుందనేది సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఇది విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినీ ప్రియులను అలరిస్తోంది.